పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి పథకాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం. ఆ పాలమూరు రంగారెడ్డి పథకంతో మహబూబ్నగర్ జిల్లాలో దాదాపుగా 9 లక్షల ఎకరాల కోసం, రంగారెడ్డి జిల్లాలో 3.5 లక్షల ఎకరాల కోసం, నల్గొండ జిల్లాలో ఇంకొక 60,000 ఎకరాల కోసం, దాదాపుగా 13 లక్షల ఎకరాల కోసం పాలమూరు రంగారెడ్డి అనే పథకాన్ని మనం పెట్టుకున్నాం. ఎట్లయితే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ఉన్నదో, దక్షిణ తెలంగాణలో మన పాలమూరుకు రంగారెడ్డికి నీళ్లు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పథకం రావాలని ఆలోచనతో మొదలుపెట్టినాం. కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి 95% పనులు పాలమూరు రంగారెడ్డిలో అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లుందంటే ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది. మరి కేసీఆర్ గారు దిగంగానే పాలమూరు బిడ్డను నేను, పాలమూరు పులి బిడ్డనని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు పదవి ఎక్కిండ్రు. ఆయన ఎక్కిన తర్వాత ఆయన ఆలోచన ఏముండాలని మేము కోరుకున్నామంటే, ఆ మిగిలిన 5% పనులు చేసుకుంటే తక్షణమే పాలమూరు జిల్లా మొత్తం కూడా పచ్చబడుతుంది, దాంతోపాటు రంగారెడ్డి మంచిగా అవుతుంది, దాంతోపాటు నల్గొండలో ఒక 60,000 ఎకరాలకు నీళ్లు వస్తాయని మనం అనుకున్నాం. కానీ ఆయన కేవలం ఒకటే పంతం పట్టుకున్నాడు. పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది పూర్తయితే ప్రజలందరికీ కేసీఆర్ గారే గుర్తొస్తాడు కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టేసి